Welcome to Naidu Study Circle. Now, in this class, we are going to talk about the difference between the atom versus ion. See, and this is one of the basic concept. Okay, atom versus ion. And this is one of the basic topic. Means why I am called as a basic topic means if you understand this very well, okay, all the concept in which we related to these differences. Okay, if we what is an atom and what is we have to know what is an ion, so that we can able to solve the topics in which these basic include. Okay, చాలా జాగ్రత్తగా వినండి. See, మనకి ఆల్రెడీ ఆటమ్ అంటే తెలుసు. ఓకేనా, ఆటమ్ అంటే తెలుసు. సో ఇక్కడ చూడండి అమ్మా, ఆటము ఆటము అయాన్. ఓకేనా, ఈ రెండు కూడా ఎందుకు డిఫరెన్స్ వచ్చింది సార్ అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ఛార్జ్. ఓకేనా, ఛార్జ్ అంటే ఛార్జ్ వల్లే, ఓకేనా, ఛార్జ్ డిఫరెన్స్ వల్లే దీన్ని ఆటమ్ అన్నాం, అయాన్ అన్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఆటమ్, మనకు ఆటమ్ గురించి ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను నేను ఇంకా ఇన్ ద ప్రీవియస్ క్లాస్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. చెప్పాను, ఏం చెప్పాను సార్ అంటే ఆటమ్ ఈజ్ నథింగ్ బట్ న్యూట్రల్. ఓకేనా, ఆటమ్ అనేది ఎలా ఉంటుంది సార్ అంటే ఆటమ్ ఈజ్ ఆల్వేస్ న్యూట్రల్ అని చెప్పాను. ఎందుకు సార్ ఆటమ్ ఈజ్ ఆల్వేస్ న్యూట్రల్ అంటే ఆటమ్ లోపల ఎన్నైతే ప్రోటాన్స్ ఉంటాయో ఆటంలో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దట్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఓకే, ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్సైడ్ ది న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ అరౌండ్ ది న్యూక్లియస్ ఆఫ్ దట్ ఆటమ్. అందుకే ఆటమ్ అనేది న్యూట్రల్. ఓకేనా, ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. అయితే అయోన్, సార్ అయోన్ అంటే ఏంటి అమ్మ? అయోన్ అంటే ఇంకేటి కాదు, అయోన్ ఈజ్ ఆల్సో ఎన్ ఆటమ్. ఓకేనా, అయోన్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే ఆటమ్ నుంచి వచ్చిందే అయోన్. మరి ఏంటి సార్ అయోన్ అంటే? సి, మీకు అయోన్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటి సార్ అంటే పాజిటివ్ అయోన్, ఇంకోటి ఏంటి సార్ అంటే నెగిటివ్ అయోన్. ఓకేనా, వన్ ఈజ్ పాజిటివ్ అయోన్ అండ్ అనదర్ ఈజ్ నెగిటివ్ అయోన్. సార్ ఈ పాజిటివ్ అయోన్నే మనం ఏమంటాం సార్ అంటే విచ్ వీ కాల్ యాజ్ ఏ క్యాటియోన్, అండ్ ఈ నెగిటివ్ అయాన్ని మనం ఏమంటాం సార్ అంటే విచ్ వీ కాల్ యాజ్ ఏ యానియోన్. చూద్దాం, నేనేమన్నాను, అయోన్స్ అంటే ఇంకేమీ కాదు, ఈ యాటమ్స్ నుంచి వచ్చినవి అయోన్స్. అంటే ఈ అయోన్స్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, పాజిటివ్ అయాన్ అండ్ నెగిటివ్ అయాన్. ఈ పాజిటివ్ అయాన్నే మనం ఏమంటాం అంటే క్యాటియన్ అంటాం, ఈ నెగిటివ్ అయాన్నే మనం ఏమంటాం సార్ అంటే వాట్ వీ కాల్ యాజ్ ఏ యానియాన్. ఓకేనా సార్, ఎప్పుడు ఈ క్యాటియన్ ఫామ్ అవుతుంది, ఎప్పుడు ఈ యానియాన్ ఫామ్ అవుతుంది అంటే సింప్లీ చూడండి, ఒక యాటమ్ తీసుకోండి. యాటమ్ అంటే ఏం చెప్పాను, ఇన్ విచ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అటువంటి ఒక యాటమ్ తీసుకొని ఆ యాటమ్ నుంచి ఎలక్ట్రాన్స్ లాస్, అంటే ఆ యాటమ్ అనేది ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయింది అనుకోండి, నథింగ్ బట్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చూడండి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఏదైనా యాటమ్ ఎలక్ట్రాన్స్ లాస్ అవుతే అప్పుడు దాన్ని ఏమంటాం సార్ అంటే క్యాటియన్ అంటాం. ఎందుకు సార్ అంటే దానికే ఛార్జ్ వస్తుందంటే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్. ఓకే, చూడండి, ఎలక్ట్రాన్స్ అయినా చూడండి, ఎప్పుడు సార్ ఒక యాటమ్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది అంటే ఎప్పుడు సార్ ఒక యాటమ్ అయాన్ అవుతుంది అంటే ఏ అయాన్? పాజిటివ్ అయాన్ అవుతుంది. అంటే ఒక యాటమ్ కానీ ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయింది అనుకోండి, యాటమ్ కానీ ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యింది అనుకోండి, అప్పుడు దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అదే యానియాన్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఎప్పుడు వస్తుంది సార్? ఒక నేను చెప్పాను యాటమ్సే అయాన్గా కన్వర్ట్ అవుతాయి. ఓకేనా, ఎప్పుడు సార్ ఈ ఒక యాటమ్ అనేది ఎప్పుడు సార్ క్యాటియనే కన్వర్ట్ అవుద్ది, ఒక యాటమ్ అనేది ఎప్పుడు సార్ యానియనే కన్వర్ట్ అవుద్ది అంటే చూడండి, యాటమ్కి ఎప్పుడు సార్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది అంటే ఆ యాటమ్ అనేది ఎలక్ట్రాన్స్ లాస్ అయితే ఇట్ గెట్స్ ఏ పాజిటివ్ ఛార్జ్. అదే కానీ ఒక యాటమ్ అనేది ఓకేనా గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, తెలుసు కదా ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయో, ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. ఒక యాటమ్ కానీ ఎలక్ట్రాన్స్ గెయిన్ అయింది అనుకోండి, అంటే ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేసుకుంది అనుకోండి, అప్పుడు దానికి ఏ ఛార్జ్ వస్తుంది అంటే యానియన్ వస్తుంది, అంటే నథింగ్ బట్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. చూద్దామా, ఇఫ్ యూ హ్యావ్ టు ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్ అంటే ఇఫ్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్, చూడండి, మనం సోడియం, ఇది ఏంటమ్మా, దిస్ ఈజ్ సోడియం యాటమ్. ఓకేనా, దిస్ ఈజ్ సోడియం యాటమ్. అలాగే Na+ అని తీసుకున్నాం, దిస్ ఈజ్ సోడియం అయాన్. అయాన్ ఎందుకన్నాను సార్, పైన ఏముంది, పాజిటివ్ ఉంది. చూడండి, ఒక యాటమ్ పైన సోడియం అనేది యాటమ్ పైన పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఉంటే వాటిని మనం ఏమంటాం, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఉంటే మనం దాన్ని ఏమంటాం, అయాన్ అంటాం. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ సోడియం అయాన్. ఓకేనా, అక్కడ ఏముంది, పాజిటివ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే క్యాటియాన్. దీన్ని మనం ఏమంటామా, క్యాటియాన్. దిస్ ఈజ్ గోన్ బి కాల్డ్ యాజ్ ఏ క్యాటియాన్ అని కూడా అనొచ్చు. ఓకేనా, పైన ఏముంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి.
ఓకే, ఇప్పుడు చూడండి మీకు డిఫరెన్స్ చెప్తాను. ఇది యాటమ్, ఇది అయాన్. చూడండి మీకు ఇందాక చెప్పాను, అయాన్ అంటే ఇంకేమీ కాదు, అయాన్ ఈజ్ ఆల్సో ఏ యాటమ్. యాటమ్ నుంచి వచ్చిందే అయాన్. చూడండి అయాన్ ఉందా, Na+. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అయాన్ అంటే మళ్ళీ కొత్తగా ఏం కాదు. అయాన్ అనేది నథింగ్ బట్ Na+ అనేది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే Na నుంచి వచ్చింది. ఎప్పుడు వచ్చింది సార్, ఎలా వచ్చింది సార్, ఎందుకు పాజిటివ్ ఇక్కడ వచ్చింది సార్ అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీరు సోడియం యాటమ్ యొక్క అటామిక్ స్ట్రక్చర్ చూస్తే, ఇఫ్ యూ నో ద అటామిక్ స్ట్రక్చర్, ఇఫ్ యూ డ్రా ది అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ సోడియం యాటమ్, చూడండి మనకి అటామిక్ స్ట్రక్చర్ తెలుసు. అటామిక్ స్ట్రక్చర్ అంటే ద సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ సబాటమిక్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇన్సైడ్ ది యాటమ్, దట్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ ఏ అటామిక్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం సోడియం ఒక అటామిక్ స్ట్రక్చర్ రాస్తే, సోడియంలోని ప్రోటాన్స్ చూడండి, సోడియంలోని ఎన్ని ఉంటాయంటే 11 ప్రోటాన్స్ ఉంటాయి. ఇది న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ ఉంటాయి కాబట్టి 11 ప్రోటాన్స్ పెట్టాను. ఓకేనా, దీని చుట్టూ ఏముంటాయి సార్ అంటే ఆర్బిట్స్. ఓకేనా, ఆర్బిట్స్లో ఏముంటాయమ్మా, ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ పెట్టాను, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ పెట్టాను. ఓకేనా, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ పెట్టాను. సార్ ఎందుకు సార్ ఒక్కొక్క ఆర్బిట్లో, ఇక్కడ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ పెట్టారు, ఇక్కడ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ పెట్టారు, వై వి కీప్ ఎన్ ఆర్బిట్ ఇక 1 ఎలక్ట్రాన్ అంటే, నేను ఇది మీకు నెక్స్ట్ క్లాస్లో క్వాంటమ్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సింపుల్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఆర్బిట్లో 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్రోటాన్ అంటే న్యూక్లియస్ లోపల 11 ప్రోటాన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ సోడియం యాటమ్ యూ హ్యావ్ టు కీప్ దట్ ఓన్లీ ఇన్ ద మైండ్. ఓకే, చూడమ్మా ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి ఇక్కడ, హౌ మెనీ ప్రోటాన్స్. చూడమ్మా సోడియంకి ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, హౌ మెనీ ప్రోటాన్స్ ఇన్సైడ్ ద న్యూక్లియస్, 11. ఓకేనా, హౌ మెనీ ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి సార్, 11. ఓకేనా, 11 ప్రోటాన్స్ 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సోడియం యాటమ్ అనేది ఈ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రాన్ని లాస్ అయిపోయింది. ఎలక్ట్రాన్ ఏం చేసింది సార్ అంటే ఈ డొనేట్ అనే ఎలక్ట్రాన్ని డొనేట్ చేసింది. ఎలక్ట్రాన్ డొనేట్ చేసినప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది స్ట్రక్చర్ చూడండి. ప్రోటాన్స్ అని ఉంటాయి, ఎందుకంటే ప్రోటాన్స్ని ఎవ్వరు కూడా బయటికి తీయలేరు లేదా ప్రోటాన్స్ లోనికి తీసుకున్నారు. ఎప్పుడైతే ప్రోటాన్స్ ఎలా అయితే ఉన్నాయో ది ఆల్వేస్ కాన్స్టెంట్, ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. అయితే చూడండి ఇదే స్ట్రక్చర్, ఒక ఎలక్ట్రాన్ తీస్తాను అంతే నేను. ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి సార్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్. మరి ఈ ఎలక్ట్రాన్, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో దీన్ని నేను ఏం చేశాను, పంపించాను కదా. ఈ యాటమ్ అనేది సోడియం యాటమ్ అనేది ఈ ఎలక్ట్రాన్ని డొనేట్ చేసింది. ఓకేనా, అప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా, చూడండి ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇది సోడియం అయాన్ అంటే క్యాటయాన్. ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, 11 ప్రోటాన్స్ ఉన్నాయి. ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, ద ప్రోటాన్స్ ఆర్ 11. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి సార్, ఎలక్ట్రాన్స్ ఆర్ ఓన్లీ 10. ఇప్పుడు మీరు ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయండి, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది ఛార్జ్. ఓకేనా, ఛార్జ్ క్యాలిక్యులేట్ చేస్తే ఒక ప్రోటాన్ యొక్క రిలేటివ్ ఛార్జ్ ఎంత, +1. ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, 11. సో టోటల్ ఛార్జ్ ఎంత అవుతుంది, +11 ఆఫ్ ప్రోటాన్స్. ఓకేనా, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, యాక్చువల్గా సోడియంకి 11 ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఎందుకంటే సోడియం యాటంలో 11 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి, యాటమ్ న్యూట్రల్ కాబట్టి 11 ప్రోటాన్స్ ఉంటే 11 ఎలక్ట్రాన్స్ ఉండాలి. కానీ ఈ సోడియం యాటమ్ అనేది కెమికల్ బాండ్స్ ఫామ్ చేసుకున్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది అనుకోండి, చేసినప్పుడు 11 ప్రోటాన్స్ ఉంటాయి కానీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు 10. ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత, -10. ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి సార్ 10. సో టోటల్ ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ ఎంత, -10. సో 11 - 10 నథింగ్ బట్ +1. చూసారా ఏమొచ్చింది, టోటల్ ఛార్జ్ +1. అందుకే ఆ సోడియం పైన నేను ఏం పెట్టానంటే +1. ప్లస్ ఈజ్ నథింగ్ బట్ +1. అర్థమైందా, ఎందుకు సార్ ఈ సోడియంకి పైన +1 పెట్టారంటే, ప్లస్ అని ఎందుకు పెట్టారంటే ఈ సోడియం యొక్క ఛార్జ్ టోటల్ నెట్ ఛార్జ్ ఎంత సార్ అంటే +1. అందుకే దీన్ని నేను ఏమన్నానంటే అయోన్ అన్నాను, యాటమ్ అనకూడదు. ఓకేనా, యాటమ్ యొక్క ఛార్జ్ ఇప్పుడు ఏమవుతుంది సార్, ద ఛార్జ్ ఆఫ్ ఎన్ యాటమ్ ఈజ్ ఆల్వేస్ 0. ఓకే, ఇంత లాస్ట్ క్లాస్లో చెప్పాను. బట్ ద ఛార్జ్ ఆఫ్ అయోన్ వచ్చేసరికి నాట్ ఏ 0. అయోన్ అన్నామంటే ఇట్ ఇస్ మేబీ ఛార్జ్ పాజిటివ్ అని అవ్వాలి, ఛార్జ్ మేబీ నెగిటివ్ అని అవ్వాలి. అర్థమైందా, చూడ ఇది యాటమ్, ఇది అయోన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఇక్కడ యాటంలోని ప్రోటాన్స్ ఎన్నైతే ఉన్నాయో ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చూడు ఇక్కడ ఆల్రెడీ ఆ పాయింట్ నేను చెప్పాను, యాటంలోని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్నైతే ఉంటాయో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ప్రోటాన్స్ యొక్క నెంబర్ ఎలక్ట్రాన్స్ యొక్క నెంబర్ సమానంగా ఉంటాయో అప్పుడు టోటల్ ఛార్జ్ వచ్చేసరికి 0 అవుద్ది, దాన్నే మనం యాటమ్ అంటాం. కానీ అయోన్కి వచ్చేసరికి అయోన్ అంటే ఇట్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్, అంటే డెఫినెట్గా న్యూట్రల్ కాదు, అంటే యాటమ్ అయితే కాదు. అయోన్ వచ్చేసరికి చూడండి ఏ అయోన్ తీసుకున్నా అక్కడ ప్రోటాన్స్ యొక్క కౌంట్ ఎలక్ట్రాన్స్ యొక్క కౌంట్ సమానంగా ఉండదు. దట్ మీన్స్ ఇన్ అయోన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్
ఆర్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అయోన్స్లోకి వచ్చేసరికి ప్రోటాన్స్ యొక్క నెంబర్, అంటే అయోన్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయో ఎలక్ట్రాన్స్ అన్నీ ఉండవు. దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే డెఫినెట్గా ఛార్జ్ అనేది జీరో అవ్వదు. జీరో కాకుండా అయితే పాజిటివ్ అని అవ్వచ్చు లేదా నెగిటివ్ అని అవ్వచ్చు. ఆ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మనం ఏమంటాం సార్ అంటే అయోన్ అంటాం. ఓకేనా. పాజిటివ్ అయాన్కి ఎగ్జాంపుల్ నేను చెప్పాను. ఏం చెప్పాను పాజిటివ్ అయాన్ ఎగ్జాంపుల్కి? సోడియంకి వచ్చేసరికి 11 ప్రోటాన్స్ ఉంటాయి, దాని చుట్టూ 11 ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి. ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఏ సోడియం యాటమ్, ఒకవేళ కానీ ఈ యాటమ్ అనేది ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది అనుకోండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, డొనేట్ అంటే మనం ఎవరికైనా దానం చేయడం. ఓకేనా. ఎప్పుడైతే యాటమ్ అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మనం డొనేట్ చేసాం అనుకోండి, ఎవరికైనా దానం చేసాం అనుకోండి, వీ ఫీల్ పాజిటివ్ అవర్ సెల్ఫ్. మనకు మనం ఎలా అనుకుంటాం, కొంచెం పాజిటివ్గా ఫీల్ అవుతాం. వై? బికాస్ వీ మేక్ సమ్ డొనేషన్స్ అని. ఇక్కడ కూడా ఏంటంటే యాటమ్ అనేది ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది కాబట్టి అది పాజిటివ్గా ఫీల్ అవుద్ది. అందుకే దానికి ఏ ఛార్జ్ వస్తుంది సార్ పైన అంటే పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ సోడియం అనేది దాని దగ్గర ఉన్న 11 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది సార్. బికాస్ ఆఫ్ డొనేటింగ్ 1 ఎలక్ట్రాన్ ఇట్ గెట్ ద ఛార్జ్ ఆఫ్ +1. అందుకే సోడియంకి పైన పాజిటివ్ ప్లస్ ఛార్జ్ వచ్చింది. అదే ఒకవేళ సోడియం 2 ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు సోడియం పైన ఛార్జ్ +2 వస్తుంది. ఓకేనా. అదే సోడియం అనేది 3 ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది అనుకోండి, అప్పుడు సోడియం పైన ఛార్జ్ +3 వస్తుంది. అంటే ఇక్కడ +1 అంటే నథింగ్ బట్ యాటమ్ అనేది లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ అని అర్థం. ఓకేనా. అదే +2 అని ఉందనుకో, ఏదో ఒక యాటమ్ మీద, ఏ యాటమ్ అయినా +2 ఉందనుకో, దాని అర్థం ఇట్ ఈస్ నథింగ్ బట్ లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ అని అర్థం. ఓకేనా. ప్లస్ అంటే లాస్ అని అర్థం, 1 అని నథింగ్ బట్ 1 ఎలక్ట్రాన్. అక్కడ ఎగ్జాంపుల్ +2కి ఎగ్జాంపుల్ ఎవరు సార్ అంటే మెగ్నీషియం తీసుకుంటాం అనుకోండి. మెగ్నీషియం అనేది మన Mg+2 అని ఫామ్లో ఉంటుంది. అంటే మెగ్నీషియంలోని యాక్చువల్గా 12 ప్రోటాన్స్ అండ్ 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మీరు మెగ్నీషియం యాటమ్ కానీ తీసుకుంటే మెగ్నీషియం ఒక న్యూక్లియస్ లోపల 12 ప్రోటాన్స్ ఉంటాయి. హౌ మెనీ ప్రోటాన్స్ ఉంటాయి? 12 ప్రోటాన్స్ ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా మెగ్నీషియం చూడండి, మెగ్నీషియం యాటమ్ తీసుకుంటే అండ్ మెగ్నీషియం అయాన్ తీసుకుంటే, ఓకేనా, మెగ్నీషియం యాటంలో ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి సార్ న్యూక్లియస్ లోపల అంటే నథింగ్ బట్ 12 ఉంటాయి. ఓకేనా. ఇది యాటమ్ కాబట్టి ప్రోటాన్స్ ఆర్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్స్ కాబట్టి, చూడండి ఇన్ యాటమ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఎలక్ట్రాన్స్ కూడా ఎన్ని ఉంటాయి అంటే 12 ఉంటాయి. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ నాట్ అన్ యాటమ్, ఇది యాటమ్ కాదు. కానీ మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రోటాన్స్ యొక్క నెంబర్ ఎప్పుడు మారదు. అది ఆటమ్ అయినా అయోన్ అయినా ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఎందుకు సార్ అంటే ప్రోటాన్స్ ఎక్కడ ఉంటాయమ్మా? న్యూక్లియస్ లోపల ఉంటాయి. అంటే న్యూక్లియస్ లోపల చాలా భద్రంగా ఉంటాయి, వాటిని ఎవరు తీయలేరు. అంటే ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఆల్వేస్ సేమ్ ఇన్ అన్ ఆటమ్ ఇఫ్ ఆటమ్ పెర్ఫార్మ్ ఎనీ యాక్టివిటీ. ఆటమ్ అయాన్ అవ్వని, ఏదవని, బాండ్ ఫామ్ చేసుకొని, కెమికల్ రియాక్షన్కి వెళ్ళని, ఏం చేసినా ఒక యాటంలోని ఎన్నైతే ప్రోటాన్స్ ఉంటాయో ఆటమ్ పోయినంత వరకు కూడా ఆటమ్ యొక్క న్యూక్లియస్లో అన్నే ప్రోటాన్స్ ఉంటాయి. ఓకేనా. సో మెగ్నీషియం ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 12. ఇప్పుడు ఎలక్ట్రాన్స్కి రండి. ఎలక్ట్రాన్స్కి వచ్చేసరికి పైన ఏముందమ్మా? పైన ఏముంది? +2 అంటే ప్లస్ ఈజ్ నథింగ్ బట్ డొనేషన్. 2 అంటే ఈ డొనేట్ 2 ఎలక్ట్రాన్స్ అని అర్థమైందా? +2 అంటే నథింగ్ బట్ లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. యాక్చువల్గా మెగ్నీషియంలో ఎన్ని ప్రోటాన్స్ ఉండాలి? 11 ప్రోటాన్స్ 11 ఎలక్ట్రాన్స్ ఉండాలి. అయితే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది? 2 ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 10. అర్థమైందా? దిస్ ఈజ్ అబౌట్ మెగ్నీషియం +2, Mg+2 ఆక్సిడేషన్ స్టేట్. ఓకేనా. చూడండి, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్న ఒక 12 ప్రోటాన్లు అంటే +12. ఓకేనా. 10 ఎలక్ట్రాన్స్ అంటే -12. అప్పుడు 12 - 10 ఎంత? నథింగ్ బట్ +2. ఆ +2 ఛార్జ్, టోటల్ ఛార్జ్ ఆఫ్ మెగ్నీషియం. అందుకే ఆ మెగ్నీషియం పైన నేను పెట్టినంటే +2 పెట్టాను. అర్థమైందా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్ నేను చెప్తాను, ఆటమ్కి అయోన్కి డిఫరెన్స్ చెప్తున్నాను. ఆటమ్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. బట్ ఇన్ కేస్ ఆఫ్ అయాన్కి వచ్చేసరికి అది ఏ అయాన్ అవని, పాజిటివ్ అయాన్ అవని, నెగిటివ్ అయాన్ అవని అయినప్పటికీ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే. ఒకవేళ మీరు ఇప్పుడు మనకి అయాన్స్ 2 టైమ్స్ చెప్పాను నేను. అయాన్స్ ఏం చెప్పాను? పాజిటివ్ ఫామ్లో ఉంటాయి, నెగిటివ్ ఫామ్లో ఉంటాయి. సో మీ నెగిటివ్ గురించి ఎగ్జాంపుల్ కావాలి అంటే ఇప్పుడు మీరు క్లోరిన్ ఆటమ్ తీసుకున్నారు అనుకోండి. క్లోరిన్, ఐ థింక్ యూ ఆల్ నో అబౌట్ క్లోరిన్, రైట్? మీరు క్లోరిన్ ఆటమ్ తీసుకుంటే క్లోరిన్కి వచ్చేసరికి, సో క్లోరిన్ ఒక అటామిక్ స్ట్రక్చర్ వేద్దాం. ఓకేనా. క్లోరిన్ వచ్చేసరికి ఎలా అంటే దిస్ ఈజ్ క్లోరిన్ ఆటమ్. మరి క్లోరిన్ అయాన్ ఎలా ఉంటుంది సార్ అంటే Cl-. సో క్లోరిన్
అయోనిక్ ఫామ్లో ఎలా ఉంటుంది అంటే Cl మైనస్. ఓకేనా, దిస్ ఇస్ క్లోరిన్ ఆటమ్ అండ్ దిస్ ఇస్ క్లోరిన్ అయాన్. ఇప్పుడు మనం ఈ రెండింటిలోకి అటామిక్ స్ట్రక్చర్స్ చూద్దాం, అంటే దాని యొక్క అటామిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో. సి మనం ఒక క్లోరిన్ యొక్క అటామిక్ స్ట్రక్చర్ చూస్తే, సి క్లోరిన్ యొక్క న్యూక్లియస్లో 17 ప్రోటాన్స్ ఉంటాయి. హౌ మెనీ ప్రోటాన్స్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎ క్లోరిన్ హ్యావ్? 17 ప్రోటాన్స్. అయితే మనకు తెలుసు ఆర్బిట్స్ తీసుకుంటాం. ఈ ఆర్బిట్స్లో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్. మళ్ళీ చెప్తున్నాను సార్, హౌ కెన్ యూ సే ఇయర్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్, ఇయర్ ఓన్లీ 8 ఎలక్ట్రాన్స్, వై యూ కీప్ ఇయర్ 7 ఎలక్ట్రాన్స్? This is going to be explained in the further classes when we talk about a కాంటాక్ట్ నెంబర్స్. మనం కాంటాక్ట్ నెంబర్స్ ఎప్పుడైతే మాట్లాడుకుంటాం అప్పుడు నేను చెప్తాను. జస్ట్ అప్పటి వరకు మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఆ ఆర్బిట్లో 17 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్రోటాన్ అంటే న్యూక్లియస్లో 17 ప్రోటాన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ హ్యావ్ టు బి ఓన్లీ కీప్ ఇన్ యువర్ మైండ్. ఓకే, గోయింగ్ 17 ప్రోటాన్స్ ఉన్నాయి అండ్ హౌ మెనీ 17 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు దీని యొక్క ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయండి. టోటల్ ఛార్జ్ ఏమవుద్దమ్మా? టోటల్ ఛార్జ్ ఏమవుతుంది? ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ నథింగ్ బట్ 17. ఒక ప్రోటాన్ యొక్క ఛార్జ్ +1, 17 ప్రోటాన్స్ యొక్క ఛార్జ్ +17, అంతేనా? ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 17 ఎలక్ట్రాన్స్. ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత? -1. 17 ఎలక్ట్రాన్స్ కాబట్టి -17. సో +17 అండ్ -17 ఈస్ గోయింగ్ టు బి క్యాన్సిల్. అప్పుడు టోటల్ ఛార్జ్ ఎంత అయిందమ్మా? 0. టోటల్ ఛార్జ్ 0 అయిందంటే నథింగ్ బట్ న్యూట్రల్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఆటమ్. న్యూట్రల్ ఎవరమ్మా? ఆటమ్ ఈస్ సెట్ టు బి న్యూట్రల్. అందుకే ఇది ఏమైందంటే క్లోరిన్ ఆటమ్ అయింది. పైన ఎటువంటి నేను ఛార్జెస్ కానీ ఏం కానీ మెన్షన్ చేయలేదు. అంటే నథింగ్ బట్ దిస్ ఈజ్ ఎ క్లోరిన్ ఆటమ్ ఇన్ విచ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అయితే ఇప్పుడు చూడండి, Cl మైనస్ క్లోరిన్ అయాన్, దీని యొక్క అటామిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్ అంటే వెరీ సింపుల్. మీకు చెప్పాను ఇప్పుడే, ప్రోటాన్స్ యొక్క కౌంట్ ఎప్పుడు మారదు. న్యూక్లియస్ లోపల ఆటమ్ అంటే క్లోరిన్ యొక్క Cl మైనస్ ఓకేనా, అయాన్ యొక్క న్యూక్లియస్ చూసుకుంటే అందులో 17 ప్రోటాన్స్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఎలక్ట్రాన్స్ చూసుకుంటే ఓకేనా, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్, ఇక్కడ కూడా 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. చూడండి, ఈ క్లోరిన్ ఏదైతే ఉందో ఇక్కడ ఇందాక 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే లాస్ట్లో మొత్తం 17 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ క్లోరిన్ అనేది ఒక ఎలక్ట్రాన్ని తీసుకుంది, అంటే ద క్లోరిన్ ఆటమ్ టేక్స్ 1 ఎలక్ట్రాన్ తీసుకుంది కాబట్టి ఇప్పుడు ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయమ్మా? 17 ప్రోటాన్స్. ఓకేనా, 17 ప్రోటాన్స్ యొక్క ఛార్జ్ ఎంత? +17. ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది కదా, ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 18 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు 18 ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ ఎంత? -18. సో టోటల్ ఛార్జ్ ఇస్ గోయింగ్ టు బి ఏ -1. ద టోటల్ ఛార్జ్ ఇస్ గోయింగ్ టు బి ఏ -1. అందుకే నేను చూడండి క్లోరిన్ పైన ఏ సింబల్ పెట్టినంటే మైనస్ సింబల్ పెట్టాను. మైనస్ ఇస్ నథింగ్ బట్ -1. అర్థమవుతుందా? ఎందుకు సార్ ఈ క్లోరిన్ పైన మైనస్ వచ్చిందంటే, ఈ అయోన్స్ అంటే ఎవరో కాదు, దీస్ అయోన్స్ ఆర్ కమ్ ఫ్రమ్ ది ఆటమ్. ఒకవేళ ఆటమ్ కానీ ఎలక్ట్రాన్ తీసుకుంది కాబట్టి, ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది కాబట్టి ఒక మైనస్ వచ్చింది. ఇఫ్ దిస్ ఇస్ టేకెన్, ఒకవేళ క్లోరిన్ అనేది 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంది అనుకో, దెన్ ఇట్ గెట్ బి ఏ ఛార్జ్ ఆఫ్ -2. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అని ఇక్కడ చెప్పాను చూడండి, ఇప్పుడు ఒక ఆటమ్ అనేది ఒక ఎలక్ట్రాన్ తీసుకుందంటే, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యిందంటే ఛార్జ్ +1. ఒక ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే ఛార్జ్ +2. ఇప్పుడు అల్యూమినియం ఉంది అనుకోండి, ఐ థింక్ యూ ఆల్ నో అబౌట్ అల్యూమినియం. అల్యూమినియం వచ్చేసరికి 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవుద్ది. అందుకే అల్యూమినియం నథింగ్ బట్ లాస్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్. ఓకేనా, అందుకే అల్యూమినియం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం అంటే Al+3 రిప్రజెంట్ చేస్తాం. మెగ్నీషియం ఎలా రాస్తాం అంటే Mg+2 అని రాస్తాం. ఓకేనా, సోడియం వచ్చేసరికి Na+ అని రాస్తాం. మీరు చూడండి, మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇవన్నీ కూడా మెటల్సే. అంటే ఇప్పుడు ఒక కొత్త పాయింట్ మనం రేజ్ అయింది ఏంటి సార్ అంటే, ఎవరు సార్ ఎలక్ట్రాన్స్ లాస్ అవుతారంటే ద ఎలక్ట్రాన్స్ ఆర్ మోస్ట్లీ లాస్డ్ బై ది మెటల్స్. ఓకేనా, మెటల్స్ ఆర్ హ్యావింగ్ ఏ ఓన్లీ టెండెన్సీ టు లాస్ ఎలక్ట్రాన్స్ అండ్ గెట్ ఏ పాజిటివ్ ఛార్జ్. అర్థమైందా? మెటల్సే ఎప్పుడు ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి పాజిటివ్ ఛార్జ్ని ఎక్వైర్ చేస్తాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ నెగిటివ్ ఎవరికి వస్తుంది చూడండి. ఇప్పుడు క్లోరిన్ మీరే చూసారు, Cl మైనస్ ఒక అటామిక్ స్ట్రక్చర్ చూస్తే Cl న్యూక్లియస్ లోపల 17 ప్రోటాన్స్ ఉంటాయి, Cl యొక్క ఆర్బిట్లో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టోటల్ ఛార్జ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే వీ గెట్ ఎ ఛార్జ్ -1. ఓకేనా, ఎందుకంటే 17 ప్రోటాన్లు అంటే +17 రిలేటివ్ ఛార్జ్. ఓకేనా, అలాగే 18 ఎలక్ట్రాన్స్ అంటే -18. టోటల్ హౌ మెన్స్ 1 ఛార్జ్ అంటే ఈ 17 ప్రోటాన్స్ 17 ఎలక్ట్రాన్స్తో కట్ అయిపోతే ఇంకొక ఎలక్ట్రాన్ మిగిలింది, ఆ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత? -1. అదే పైన పెట్టాను నేను -1. ఓకేనా, దిస్ క్లోరిన్ ఈజ్ ఏ నాన్ మెటల్. అదే ఒకవేళ చూడండి, ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఆక్సిజన్ ఉందనుకున్నామ్మా, ఆక్సిజన్ వచ్చేసరికి 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. ఓకేనా, ఆక్సిజన్ ఆటమ్ వచ్చేసరికి ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది అంటే 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. సో 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది కాబట్టి దీనిపైన O-2 అని పెడతాం. అర్థమైందా?
క్లోరిన్ వచ్చేసరికి ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది కాబట్టి Cl మైనస్ అని పెట్టాం. అర్థమవుతుందా? సల్ఫర్ వచ్చేసరికి కూడా 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది, అందుకే సల్ఫర్ పైన -2 అని పెట్టుకోవచ్చు. సార్ ఎందుకు ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది, లేదా ఎందుకు సోడియం 1 ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది, ఎందుకు మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనం ఏంటంటే కెమికల్ బాండ్. ఓకేనా, కెమికల్ బాండ్ అనే చాప్టర్ మాట్లాడుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వై ద ఆక్సిజన్ యాక్సెప్ట్స్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. ఓకేనా, అండ్ వై క్లోరిన్ యాక్సెప్ట్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ అనే టాపిక్ మనం మాట్లాడుకుంటాం. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా డిఫరెన్స్ బిట్వీన్ ది యాటమ్ వర్సెస్ అయాన్? యాటమ్ అంటే ఏంటంటే యాటమ్ ఈజ్ ఆల్వేస్ సెట్ టు బి న్యూట్రల్. ఎందుకంటే యాటంలో ఎన్నైతే ప్రోటాన్స్ ఉంటాయో న్యూక్లియస్లో దాని చుట్టూ కూడా అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ కమింగ్ టు ది అయాన్కి వచ్చేసరికి ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, అయాన్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎందుకు సార్ అంటే యాటమ్ అనేది ఒక్కోసారి ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది, ఒక్కోసారి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది. ఒకవేళ యాటమ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది అనుకోండి, అది నథింగ్ బట్ యాటమ్ అనేది ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది అనుకోండి, దాని అర్థం నథింగ్ బట్ ఈ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, యాటమ్ ఎలక్ట్రాన్స్ లాస్ అయింది అనుకోండి, దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఒకవేళ అదే యాటమ్ అనేది ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసింది అనుకోండి, అప్పుడు దానికి ఏ ఛార్జ్ వస్తుంది అంటే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ని మనం క్యాటియాన్ అంటాం, అండ్ దిస్ నెగిటివ్ ఛార్జ్ని మనం ఏమంటామంటే యానియాన్ అంటాం. చూడండి పేరులో ఉంది అయాన్, యానియాన్ నెగిటివ్ ఛార్జ్, క్యాటియాన్ నథింగ్ బట్ పాజిటివ్ ఛార్జ్. ఎప్పుడు సార్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది యాటమ్కి? ఇట్ లాస్ ఎలక్ట్రాన్స్, ఇట్ డొనేట్ ఎలక్ట్రాన్స్. ఎప్పుడు సార్ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది యాటమ్కి? ఇట్ యాక్సెప్ట్స్ ఆర్ ఇట్ రిసీవ్స్ ఆర్ ఇట్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్. ఓకే,